నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వెల్లడి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని సీఎం వెల్లడి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని వెల్లడి. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య.